సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు విద్యుత్ కమిషన్, కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టులపై చర్చించే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాలు, ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలపై ప్రజల అభిప్రాయాలపై చర్చ జరగనుంది. కొత్తగా అమలు చేసే రాజీవ్ యువ వికాసంతో పాటు పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై 3 మెన్ అధికారుల కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఇవాల్టి కేబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కొత్తగా భూభారతి అందుబాటులోకి తెచ్చాక రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తోంది. రెవెన్యూ సదస్సులతో పాటు భూ సమస్యల పరిష్కారంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై వేసిన విద్యుత్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టునిచ్చింది. ఈ రిపోర్టుతో పాటు కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై కేబినెట్లో డిస్కస్ చేయనున్నట్టు సమాచారం. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టులపై మంత్రులు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బనకచర్ల, పోలవరంతో పాటు హ్యామ్ రోడ్లపై కేబినెట్లో మంత్రులు చర్చించనున్నారు. వానాకాలం పంటల సాగుకు తీసుకున్న చర్యలు, రైతులకు చేయాల్సిన సూచనలు, నకిలీ విత్తనాల బారిన పడకుండా తీసుకుంటున్న చర్యలపై కేబినెట్లో డిస్కస్ చేయనున్నారు. రాజీవ్ యువ వికాసానికి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులు, అనర్హులు సైతం అప్లై చేసుకోవడంపై మంత్రులు చర్చించనున్నారు. ఇప్పటికే అనర్హులను గుర్తించాలని సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారు. దీంతో రాజీవ్ యువ వికాసం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కేబినెట్ భేటీలో స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి.